మీరు ప్రెగ్నెంటా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రెగ్నెన్సీలో బ్లడ్ అనేది చాలా తక్కువైపోతుంది. మీకు తక్కువైందా లేదా అనేది చూపించుకోండి. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మాధురి వైటల్స్ RNO. కొత్తగా ఎవరైనా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే వైటల్స్ మీనింగ్ ఏంటి అంటే, మీ వైటల్స్ అండి టెంపరేచర్, పల్స్, రెస్పిరేషన్ ఇవన్నీ బాగుంటేనే కదా మనం బాగుండేది. అందుకనే మాధురి వైటల్స్ ఎప్పుడు కూడా మీ మంచి కోసమే చూసేది అని అర్థం అన్నమాట. అయితే నేను మీ మంచి కోసం చూస్తున్నాను కాబట్టి ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని స్టార్ట్ చేయండి చూడడం అయితే. అయితే ప్రెగ్నెన్సీలో సర్వసాధారణంగా బ్లడ్ తక్కువ అవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీరు ఫుడ్ అనేది సింగిల్ గా తీసుకోవడం అనేది, మనం సింగిల్ గా ఉన్నాం అనుకోండి, సింగిల్ గా తీసుకుంటాం. ఇక్కడ మనం ఏంటంటే డబల్ గా ఉన్నాం కాబట్టి డబల్ గా ఉన్నాం కాబట్టి డబల్ గా తీసుకోవాలి. అంటే ఏంటి, ఇప్పుడు మీరు ఒక యాపిల్ తీసుకున్నారు, ఇక్కడ ప్రెగ్నెన్సీలో ఏంటంటే 2 యాపిల్స్ తీసుకోవాలి, అలా చేయాలన్నమాట. అయితే ఇక్కడ అన్ని డబల్ గా తీసుకోవాలి, ఫుడ్ కూడా డబల్ గా తీసుకోవాలి. కానీ మనం అలా మెయింటైన్ చేయలేము, అలాగే మనం టాబ్లెట్స్ సరిగ్గా వేసుకోము. అలాంటప్పుడు ఏమైంది, బ్లడ్ అనేది తక్కువైపోతుంది. అసలు రక్తహీనత అనేది ప్రెగ్నెన్సీ టైంలో చాలా అంటే చాలా కామన్ థింగ్ అయిపోయింది. అది మనమే మన చేతులారా చేసుకునేదే. మీరు ఫుల్ గా తింటే బేబీకి కూడా బాగానే ఉంటుంది. ఇక్కడ చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్ లో 6 గ్రామ్స్ ఉంటుంది. 6 గ్రామ్స్ అంటే మదర్ కి ఎంత ఉంటుంది, బేబీకి ఎంత ఉంటుంది, సగం చేసుకున్నాం. మదర్ కి ఇక్కడ 3 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది, మిగతాది బేబీకి వెళ్ళిపోతుంది. ఇంకెక్కడ ఉంటుందండి బ్లడ్ అనేది, ఇంకెక్కడ ఉంటుంది చెప్పండి. అంటే ఇక్కడ మీ ప్రతి ఒక్క ఆర్గన్, మీ ప్రతి ఒక్క అవయవాలు ఎక్కువగా పనిచేయాలి, ఎక్కువ ఆక్సిజన్ అనేది కావాలి. కాబట్టి ఇక్కడ బ్లడ్ అనేది తక్కువైపోవడం వలన మీకు ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తక్కువైపోయి ఈవెన్ డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ శాతం ఉంటాయి. ఇక్కడ 6 గ్రామ్స్ ప్రెగ్నెంట్ లేడీస్ లో ఉంది అంటే కనుక బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది కంపల్సరీ. ఓకే, ఎలా గుర్తించాలి అసలు మీరు రక్తహీనతగా ఉన్నారు అని ఎలా గుర్తించాలి అంటే కనుక, బాగా తలనొప్పి వస్తుంది, అలాగే ఆయాసంగా ఉంటారు, అలాగే పేల్ గా ఉంటుంది. ఎప్పుడైతే బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారో వాళ్ళకి 6 బిలో 6 అలా ఉంటే గనక, బిలో 7 ఉన్నా సరే వాళ్ళు అనెమిక్ అనే చెప్పాలి. ఇలా మనం కొన్ని సిమ్టమ్స్ ని బట్టి, అలాగే పాదాలు అనేవి చాలా చల్లగా అయిపోతాయి, వేళ్ళు చాలా తెల్లగా పాలిపోతాయి, కళ్ళు కింద అసలు బ్లడ్ అనేది ఉండదు. ఇలాంటివన్నీ చూసి మీరు మీ బ్లడ్ అనేది గుర్తించుకోవాలంటే చాలా తక్కువగా ఉంది అనేది గమనించుకోవాలి. ఇమీడియట్ గా హాస్పిటల్కి వెళ్ళాలి. అలాగే మీ దగ్గరున్న అంగన్వాడీ వాళ్ళకు కూడా మీరు ఇది ఇన్ఫార్మ్ చేయాలి. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఫాలో అప్ అవ్వాలన్నమాట. అయితే ఇక్కడ మీరు అసలు ఏం చేయాలి, అసలు రక్తహీనత అనేది తగ్గడానికి మీరు అసలు ఏం చేయాలి అంటే కనుక, పాలకూర ఎక్కువగా తీసుకోండి. చాలా మంది బీట్రూట్, క్యారెట్ జ్యూసులు తాగేయండి రక్తం పెరిగిపోతుంది అంటారు. లేదు, అలా చేయొద్దు. మీరు క్యారెట్, బీట్రూట్ ఇలా తింటే సరిపోతుంది. మీరు తీసుకోవాల్సిన పదార్థాలు ఏంటంటే, పాలకూర తినండి, బెల్లం తినండి, ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే పుల్లగా ఏదైనా తింటూ ఉండండి. ఆమ్లా, సిట్రస్ ఫ్రూట్స్ అంటే జ్యూసీగా ఉంటుంది కదా, ఆ ఫ్రూట్స్ కూడా తినండి. చాలా మంది ఏంటంటే ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ అనేది, ఐరన్ టాబ్లెట్ అనేది గ్యాప్ మిస్ చేసేస్తూ ఉంటారు. అప్పుడు మీరు ఎస్కేప్ చేసేస్తూ ఉంటారు. అప్పుడు మీరు ఏం చేయాలి, ఐరన్ టాబ్లెట్ మీరు వేసుకోలేకపోతున్నారు అంటే గానీ, మీకు ఇష్టమైన టీతో గానీ, కాఫీతో గానీ ఐరన్ టాబ్లెట్స్ వేసుకోండి, సెట్ అయిపోతుంది కదా. అలా అబ్జర్వ్ కూడా అయిపోతుంది కదా. మీరు మీ చేతులారా మీ బేబీని మీరు కూడా అంటే మీ హెల్త్ ని పాడు చేసేసుకుంటున్నారు. దీన్ని బట్టి మీ హెల్త్ ని ఫుల్గా పాడైపోతుంది. కాబట్టి మీరు అలాంటి సిల్లీ థింగ్స్ అనేవి చేయకండి. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫుల్గా తినండి, బేబీకి బాగుండాలి. ముందుగా మీరు రక్తహీనతగా ఉన్నారు అని చెప్పేసి ముందుగా గ్రహించుకోండి. ఆయాసం వస్తూ ఉంటుంది, ఆడదు, అలాగే పాలిపోతూ ఉంటారు. ఇవన్నీ గ్రహిస్తూ ఉండాలి. గ్రహిస్తూ ఉంటే ఇమీడియట్ గా మనం యాక్షన్ తీసుకున్నట్లయితే అనెమిక్ అనేది రిసాల్వ్ అయిపోతుంది. అండ్ యూ విల్ బి మీన్స్ అక్కడి నుంచి మీరు గెట్ అవుట్ ఫ్రమ్ ద సిచ్యువేషన్ అనే చెప్పొచ్చండి. ఇంకా
మీకు అర్థమవుతుంది కదా, ప్రతి ఒక్కళ్ళు అనెమిక్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో ప్రెగ్నెంట్ లేడీస్, ఈ వీడియోని కంపల్సరీగా వాళ్ళ వరకు షేర్ చేయండి. నేను ఇక్కడ వీడియోస్ అంటే నేను చాట్ రూపంలో ప్రతి ఒక్కటి కూడా నేను దీనికి అటాచ్ చేస్తాను. ఐ విల్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ మీన్స్ అలాంగ్ విత్ దట్ ఐ విల్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ అండ్ ఐ విల్ సే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని, ఏమైనా డౌట్స్ ఉన్నా, అనెమిక్ పర్సన్స్ ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ యూ కెన్ ఆస్క్ మీ ఇన్ కమెంట్ సెక్షన్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ చూడండి, కంటిన్యూషన్ అవుతుంది చూడండి, నేను చాట్స్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు వరకు వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం. ఇంక నుంచి కూడా చూడండి, నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మాధురి వైటల్స్ ఆర్ఎన్ఓ, మీ వైటల్స్ గురించి నా తపన అంతా కూడా. అయితే ప్రెగ్నెంట్ లేడీస్ అంతా వాళ్ళు రక్తహీనతగా ఉన్నారండి. గ్రహించకపోవడం అనేది చాలా బాధగా ఉందండి. చాలామంది ఏంటంటే సర్వసాధారణంగా ప్రెగ్నెంట్ లేడీస్లో రక్తం తగ్గిపోతుంది అనేది సర్వసాధారణం. కాకపోతే గ్రహించకపోవడం కూడా చాలా బాధాకరం అన్నమాట. మీరు గ్రహించాలి, ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవాలి. అసలు రక్తం తగ్గితే గనక వెంటనే మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే తల తిరగడం, అలసిపోవడం, పాదాలు చల్లపడిపోవడం, అలాగే కళ్ళు కింద డార్క్ సర్కిల్స్, అలాగే తెల్లగా పాలిపోవడం, నెక్స్ట్ నాలుగు వచ్చేసేసి తెల్లగా పాలిపోవడం, ఇవన్నీ ఉంటుంది. మీరు తినాల్సిన పదార్థాలు ఏంటంటే ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న పదార్థాలు అనేది ఎక్కువగా తీసుకోవాలి. అలాగే బీట్రూట్, క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల రక్తం పెరిగిపోతుంది అనేది మీ అపోహ. మీరు చేయాల్సింది ఏంటంటే ఐరన్ ఉన్న పదార్థాలు ఏంటంటే పాలకూర, పప్పులు, అలాగే బెల్లం, తేనె, చేప, మాంసం ఇలాంటివన్నీ తీసుకోవాలి. లివర్ కంటెంట్ కూడా బాగా ఎక్కువగా ఐరన్ కంటెంట్ అనేది ఇస్తుంది. ఒంట్లో ఐరన్ బాగా తగ్గిపోతుందంటే కనుక మీకు నిమ్మక రసం కానీ, లేకపోతే ఉసిరి, కమల, ఆరెంజ్లు ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల, ఆ సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల అది ఐరన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎప్పుడైతే ఐరన్ని అబ్జర్వ్ చేసుకుందో ఆటోమేటిక్గా మనకి బ్లడ్ శాతం కూడా పెరుగుతుంది అన్నమాట. ప్రసవం అయ్యేటప్పుడు 6 నెలల పాటు మీరు ఐరన్ టాబ్లెట్లు వేసుకోవాలి. అలాగే మీరు చెకప్స్ కూడా చేయించుకోవాలి. ప్రసవం అయిపోయింది కదా, బ్లడ్ సరిపోతుంది కదా అనుకుంటే కనుక మీ అపోహ. మీకు డెలివరీ సమయంలో ఎక్కువగా బ్లడ్ లాస్ అయ్యి మీరు అన్కాన్షియస్కి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఎక్కువ శాతం ఉంటాయి. కాబట్టి డైలీ చెకప్స్ అనేవి ఎక్కువ ఇంపార్టెంట్. మీరు మోషన్ వెళ్ళేటప్పుడు మీది ఎలా వెళ్తుంది, నల్లగా వెళ్తుంటే కనుక ఐరన్ కంటెంట్ అనేది తక్కువగా ఉండొచ్చు కూడా అని అర్థం చేసుకోవాలన్నమాట. కొంతమంది ఐరన్ టాబ్లెట్లు వేసుకోవడం వలన నల్లగా వెళ్తారు. మీరు దాంట్లో ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. టైంకి మందులు వేసుకోండి. చక్కగా ఐరన్ కంటెంట్ ఉన్న ఫుడ్ని ఎక్కువ శాతం తీసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఎక్కడైనా మీకు ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నట్లయితే కనుక ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.